మీర్జా టెలివిజన్ కి స్వాగతం. సబ్జెక్ట్ చెప్పాల్సిన అవసరం మీకుంది. మొన్ననే నిందారోపణలు చేసిన రంగయ్య గారికి సూటిగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన కూడా చెప్పుకోకుండా నోటీసులు ఏదైతే పోలీసులు ఇచ్చారో ఆ నోటీసులు తీసుకోకుండా ఎక్కడ తిరుగుతున్నాడో తెలియకుండా పోలీసులపై గోడకు అతికించేంత వరకు కూడా ఆయన ప్రవర్తించాలంటే ఆయన చేసిన ఆరోపణలు కూడా మనం ఒకసారి చూడాలి. ఏదైతే వాల్మీకి బోయ ఆనంద్ ఉన్నాడో మా అందరికి కూడా బాధాకరమైన విషయమే అతను చనిపోవడం. అందరం కూడా బాధపడ్డాం. ఆయన కుటుంబాన్ని మనం అందరూ చూసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన కూడా ఉంది. అది వదిలేసి అగ్రవర్గాల వారు ఈ విధంగా అతన్ని చంపించారనే దాని మీద మాట్లాడడం చాలా బాధాకరం. ఎందుకంటే చంపించారంటే ఎవరు చంపించారని కూడా పోలీసు వాళ్ళు అడిగారు. నిన్ను ఒక నోటీస్ ఇచ్చారు. నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే చూపించమని అడిగారు. నిజంగా నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే చూపించాల్సిన బాధ్యత నీకుంది. ఎందుకంటే ఒక వ్యక్తిగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తిగా నువ్వు బాధ్యత తీసుకున్నావు కాబట్టి ఆ బాధ్యత అంతా నీ పైన ఉంది. ఒక నోటీస్ కాదు, 2 నోటీసులు కూడా నీకు ఇచ్చారు. 2వ నోటీసులో నువ్వు ఏం సమాధానించావు నాకు తెలియదు, అదేదో వాళ్ళు చెప్తే నేను చెప్పానని చెప్తున్నావు. అంటే నీకు ఏం బాధ్యత ఉన్నట్టు? అంటే మా పైన నిందలు మోపి మా పైన బురదలు చల్లి ఇలా రకరకాలుగా ఏదో చేసే ప్రజల్లో నువ్వేదో గొప్పవాడు అవుతావు అనుకుంటున్నావు. కానీ ప్రజలు నమ్మరు, ప్రజలు తిప్పు కొడతారు నిన్ను. ఎందుకంటే న్యాయం వైపే ఉంటుంది ఎప్పుడు కూడా. తెలుగుదేశం పార్టీ మా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్, మన నారా లోకేష్ బాబు గారు ఎన్డీఏ కూటమి సహకారంతో ప్రజలకు మంచి చేయాలని వచ్చాం తప్ప మేము ప్రజలను వంచాలనేది కాదు. మీ అందరికీ తెలుసు గడిచిన 5 ఏళ్ళు ఏ విధంగా నరకం చూశారు ప్రజలు. మరి నువ్వు అది మొదలు పెట్టావు, అదేవిధంగా చేయాలని చూస్తున్నావు. ఇంకా నీ ఆటలు సాగవు, నిన్ను సాగనివ్వం. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా ప్రజల పక్షాన నిలబడే వ్యక్తులం కాబట్టి రంగయ్య గారు ఒకటే చెప్తున్నా, ఏకవాదంతో నన్ను మాట్లాడావు, నేను సహించాను. ఇంకా ఏమైనా తప్పులుంటే కూడా నీతో ఏమైనా ఉంటే నా పైన ఏదైనా ఆరోపణలు ఉంటే నిజంగా రుజువు చేయి. ఇంకా కొన్ని ఉన్నాయి ఇప్పుడు చెప్పాల్సిన సందర్భం త్వరలో నీకు వస్తుంది, నాకే వస్తుంది. ఖచ్చితంగా అన్ని విషయాలు కూడా చెప్తాం. ఇలాంటి చౌకబార ఆరోపణలు చేసి నువ్వేదో లబ్ధి పొందాలా, నువ్వేదో ఉనికి తాటుకోవాలని ప్రయత్నాలు చేస్తే మాత్రం నీకు తీవ్రంగా ఉంటుంది. నువ్వు ఏదైతే నీకు నోటీసులు సర్వ్ చేశారో ఆ నోటీసులు సర్వ్ చేసిన దానికి ఫస్ట్ సమాధానం చెప్పి తర్వాత ప్రజలకి తర్వాత అందరికీ చెప్పాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంటుంది. అదన్నీ కూడా నమ్మి నీ రాజకీయ అవతారాలని చూస్తూ ఈరోజు విసుకెత్తి మన ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వ్యక్తి మనకి అంటే చైర్మన్ అలాగే డిప్యూటీ మున్సిపల్ వైస్ చైర్మన్గా ఉన్న ఫణిభూషణ్ ఈరోజు మా పార్టీలోకి రావడం జరిగింది. జయం ఫణిభూషణ్ అంటే ఇతను కూడా ఒకటే చెప్పాలి, పార్టీ కోసం కూడా వాళ్ళ పార్టీ కోసం కష్టపడ్డారు. ఏదేమైనా కూడా ఎలక్షన్లో తీవ్రంగా కష్టపడి పనిచేశాడు. ఒకరోజు కేవలం మంచి చెడ్డ గురించి మాట్లాడితే ఇతన్ని ఆ రోజు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆ రోజు పార్టీ నుంచి సస్పెండ్ చేసి మరీ 2 నిన్న లేక మొన్న అతను సస్పెన్షన్ రివోక్ చేస్తున్నారంటే కేవలం నీ స్వార్థం ఏ రకంగా ఉందో ఒకసారి గుర్తు చేసుకోవాలి. నీ స్వార్థం కోసం వాళ్ళు ఎవరు కూడా చాలా తెలివైన వాళ్ళు, కళ్ళందరూ ప్రజలు, కళ్ళందరూ నాయకులు కూడా తెలివైన వాళ్ళు. మనం అలాగే ఉండాలి. వాళ్ళ దగ్గర కూడా మంచి చెడ్డ ఆలోచన చేసుకొని ఉండుకోకుండా నీ వ్యక్తిగతంగా ఆలోచన చేసి వ్యక్తులను కానీ నువ్వు రకరకాలుగా హింసించి వాళ్ళ మానసిక శోభ చేసింది ఇది మంచిది కాదు. ఖచ్చితంగా ఈరోజు పని గారు కూడా కొన్ని విషయాలు కూడా మీకు తెలియజేశారు. పార్టీ ఎందుకు వీడాల్సిన పరిస్థితి వస్తుందో, పార్టీ వీడి తెలుగుదేశం పార్టీ వైపు ఎందుకు రావాల్సి వచ్చిందో కూడా 4 విషయాలు మీకు చెప్పాల్సిన బాధ్యత అతనిపై ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా 2-3 మాటలు ఆయన కూడా చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను. రంగయ్య వాళ్ళు పోలీసు వాళ్ళు స్పష్టంగా అడిగారు, నీకు హత్యలు జరిగిన సమాచారం నీ దగ్గర ఏదైనా ఉంటే మాకు ఇవ్వండి అని అడిగారు. అంటే అలా కాకుండా నువ్వు మా పైన నిందలేసి అగ్రవర్గాల వారు హత్య చేశారు అని ఖచ్చితంగా చెప్పావు. ఏ విధంగా చెప్పావు నువ్వు హత్య చేశారని? నీ దగ్గర ఆరోపణలు లేకోకుండా ఆరోపణలు చేస్తూ నువ్వు మా పైన హత్యా నిందలు మోపావు. అంటే తెలుగుదేశం వారు ఇదే వైపీ రమేష్ మీద కూడా మొన్ననే ఇంకోటి శ్రావణి ఆ అమ్మాయి పైన కూడా రేపారు. వాళ్ళ పేరెంట్స్ వచ్చి మేము అందరి ముందర కూడా చెప్పారు, ఇంకొకసారి ఈ రాజకీయాలు ఈ విధంగా మీరు వాడుకుంటే మీ వైసీపీ కార్యాలయం దగ్గర వచ్చి మేము ఆత్మహత్య చేసుకుంటామని. అంటే నీకు ఏది వస్తే అది మాట్లాడేస్తున్నావు. అంటే నువ్వు ఏ విధంగా నువ్వు న్యాయం చేస్తున్నట్టు ప్రజలకి, ఏ విధంగా రాబోయే కాలంలో చేస్తావని ప్రజలు నిన్ను నమ్మాలి.
ఆరోపణలకే నువ్వు పరిమితమైనవు. ఇలాంటి చౌకబార హత్య ఆరోపణలు చేస్తే మాత్రం నిన్ను తీవ్రంగా మేము చూడాల్సిన బాధ్యత ఉంటుందని తెలియజేస్తున్నాం. రాజకీయం కోసం, తన ఉనికి కాపాడుకోవడం కోసం రాజకీయాలు చేయడం వేరు, హత్యలు చేశారని చెప్పడం వేరు. అలాంటి హత్యలు చేశారని చెప్పి ఈరోజు నువ్వు ఆ హత్యలు నాకు తెలియదు, వాళ్ళు నోటీస్ ద్వారా ఎవరైతే ఆరోపణలు చేశారో అది వాళ్ళు చెప్తే నేను చెప్పానంటున్నావు. అంటే నువ్వు ఇంకా నేను ఏ రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టి, నువ్వు ఇబ్బంది పెట్టి, మమ్మల్ని ప్రజల్ని ఇబ్బంది పెట్టి అన్ని రకాలుగా నువ్వు సర్వనాశనం చేస్తా ఉన్నావు అనేది మా ఆరోపణ. ఒకటే విషయం, ప్రలోభాలు అనేది ఎక్కడుంటుంది? ఆల్రెడీ మా వైపు 13 మంది ఉన్నారు. ఇంక మేము ప్రలోభాలు చేయాల్సిన అవసరం మాకేముంది? 13-14 మంది మా వైపు ఉన్నారు. రేపు చూసారు కదా, ప్రలోభాలు ఉంటే అది మేమైతే చేయట్లేదు, వాళ్ళు చేస్తున్నారేమో నాకు తెలియదు. మా సైడ్ నుంచి అయితే ప్రలోభాలు కానీ ఇంకోటి కానీ స్వచ్ఛందంగా మేము ముందు అనంతపురంలో ఉన్నాం, మేము ముందు కూర్చున్నాం, అన్ని విధాలు కూడా మీకు కూడా మీడియాకి కనిపిస్తున్నాం. ఎక్కడో తీసుకుపోయి పెట్టట్లేదు కదా ప్రలోభాలకు ఇంకో దానికో, అట్లాంటివి ఏమి లేదు.